లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. 1968 జనవరి సంచిక నుండి చందమామ కథ లక్ష్మీ కటాక్షం. మధురా నగరంలో రాఘవయ్య అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతనికి అన్నా అనేవాళ్ళు లేరు. పరమ దరిద్రుడు. అయినప్పటికీ ఇతరులను చెయ్యి చాచి యాచించి ఎరగడు. ఊళ్ళో ఉండే వైష్ణవాలయాన్ని అంటిపెట్టుకుని ఉండి ఆలయంలోని దేవతలను భక్తితో కొలుస్తూ అక్కడ ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకుంటూ ఉండేవాడు. మనిషి చూడటానికి ఆరోగ్యంగా పుష్టిగా ఎంతో కళగా ఉండేవాడు. ఒకనాడు రాఘవయ్యకు కలలో లక్ష్మీదేవి కనపడి, నాయనా, నాకు నీపైన అనుగ్రహం కలిగింది. ఇక నుంచి నేను నీ వెంట ఉండి నీకు సకల ఐశ్వర్యాలు చేకూర్చుతాను అన్నది. రాఘవయ్య లక్ష్మీదేవికి నమస్కారం చేసి, తల్లి, నీకు నాపైన దయ కలిగినందుకు సంతోషం. కానీ ఇంతకాలము నీ కటాక్షం లేని కారణం చేతనే నేను నిశ్చింతంగా బతుకుతున్నాను. నన్ను గురించి ఒకరికి కానీ ఒకరిని గురించి నాకు కానీ బెంగలేదు. ఏదో ఆ పూజారి ఇచ్చిన దాంతో పొట్ట నింపుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. అందుచేత నీకు 1000 నమస్కారాలు చేస్తాను. నువ్వు నాకు వద్దు అన్నాడు. లక్ష్మీదేవి కోపంగా, వెరివాడా, ప్రారబ్ధం అంత తేలిగ్గా తప్పుకుందనుకుంటున్నావా? తప్పదు, నేను నిన్ను పట్టే తీరుతాను అన్నది. తల్లి, ఒక చిన్న విన్నపం. నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపోతావో అది కాస్త చెప్పు, చాలు అన్నాడు రాఘవయ్య. నీతో చెప్పే పోతానులే అంటూ లక్ష్మీదేవి అతనికి ఒక గుర్తు చెప్పి మాయమయ్యింది. ఆ మర్నాడే ఎవరో కోటేశ్వరుడు ఆలయంలో పూజ చేయించడానికి ఆర్భాటంగా వచ్చి రాఘవయ్యను చూశాడు. ఆయనకు రాఘవయ్యను చూడగానే ఏమనిపించిందో మరి, అతనికి నమస్కారం చేసి పట్టుబట్టలు కట్టబెట్టాడు. ఆ కోటేశ్వరుడి వెంట వచ్చిన వారందరూ రాఘవయ్య మెడలో పూలమాలలు వేశారు. పూజ అనంతరం పెద్ద సంతర్పణ జరిగింది. రాఘవయ్యకు సుష్టుగా భోజనం పెట్టారు. దేవుడి ప్రసాదం తప్ప షడ్రసోపేతమైన భోజనం ఏనాడు ఎరగని రాఘవయ్య లక్ష్మీదేవి అన్నంత పని చేస్తుందని గ్రహించాడు. రాత్రి పొద్దుపోయిందాకా కోటేశ్వరుడేంట భజనలు అవి జరిగాయి. అంతదాకా రాఘవయ్య కోటేశ్వరుడు బందీగానే ఉన్నాడు. చివరకు తనకు విముక్తి దొరకగానే అతను లక్ష్మీదేవి నుంచి కూడా విముక్తి పొందగోరి తిన్నగా రాజుగారి కోటలోకి నడిచాడు. పట్టెనామాలు, కొత్త పట్టుబట్టలు, మెడ నిండా పూలమాలలు, నిండేని విగ్రహం గల రాఘవయ్యను చూసి వైకుంఠం నుంచి దిగివచ్చిన విష్ణుమూర్తి అయి ఉంటాడని పహరావాళ్ళెవరూ అడ్డగించలేదు. రాఘవయ్య ఎవరి ఆటంకము లేకుండా తిన్నగా రాజమందిరంలోకి వెళ్ళాడు. అనేక గదులు దాటగా రాజుగారి శయ్యాగారం వచ్చింది. ఒక మంచం మీద రాణి, ఇంకొంచెం అవతల మంచం మీద రాజు పడుకుని నిద్రపోతున్నారు. రాఘవయ్య రాణిని చెయ్యి పట్టుకుని మంచం మీద నుంచి కిందికి జరజడా ఈడ్చాడు. రాణి కెవ్వున అరిచింది. అరుపుకు రాజు లేచి కూర్చున్నాడు. ఎవడో తన భార్యను నేల మీదకి ఈడ్చేయడం రాజు కంటపడింది. ఆ రాజు ఆగ్రహావేశంతో తన దిండు నుంచి కత్తి తీశాడు. అంతలోనే రాణిగారి మంచం పందిరి నుంచి బారెడు పొడుగు గల తాచుపాము పక్క మీద పడింది. రాజుగారు కత్తి దాన్ని నరకటానికి పనికొచ్చింది. మా ప్రాణాలు కాపాడటానికి ఈ అర్ధరాత్రి అవతరించిన శ్రీ మహావిష్ణువులాగున్నారు, తమరెవరు అని రాజు భక్తితో రాఘవయ్యని అడిగాడు. నా పేరు రాఘవుడు అన్నాడు రాఘవయ్య.
ఆ రాజుకు అతడిలో గురి కుదిరింది. రాచనగర్లోనే అతనికి ఒక మేడ ఇచ్చి అందులో ఉండి తనను పావనం చేయమని రాజు అతన్ని వేడుకున్నాడు. లక్ష్మీదేవిని ఓడించడానికి తనకు శక్తి చాలదని గ్రహించి రాఘవయ్య సరేనన్నాడు. రాఘవయ్యకు సిరి ఎత్తుకున్నది. రాజుగారి ఆదరణతో పాటు అతనికి రాజపరివారంలోని అందరి ఆదరణ లభించింది. రోజు అతనికి అంతులేని కానుకలు లభించేవి. ఎవరో అతనికి చక్కని లక్ష్మీదేవి లాంటి పిల్లనిచ్చి పెళ్లి కూడా చేశారు. రాఘవయ్యకు 4 పిల్లలు కూడా కలిగారు. లక్ష్మీదేవి కోసం రాఘవయ్య ఒక పెద్ద ఇనపెట్టె ఏర్పాటు చేశాడు. లక్ష్మీదేవి అందులో మొలుగుతూ ఉండేది. ఇలా 12 ఏళ్ళు గడిచాయి. ఒక లక్ష్మీవారం సాయంకాలం రాఘవయ్య భార్య మేడ మీద నుంచి మెట్లు దిగి వస్తూ, దీపాలు లేవు, ధూపాలు లేవు, అందరూ ఎక్కడ చచ్చారా అని కేకపెట్టింది. అదే లక్ష్మీదేవి చెప్పిన గుర్తు. రాఘవయ్య తన మనస్సులో లక్ష్మీదేవికి దండం పెట్టుకుని, ఆహా, వెళ్ళి వస్తావా తల్లి, వెళ్ళు అనుకొని తన భార్యతో, నన్నేమీ అడగకు, ఇన్నపెట్టెలో ఉన్నదంతా ఊడ్చేసుకుని నువ్వు నీ పిల్లలు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రాత్రే వాళ్ళని పంపేశాడు. ఆ రాజుగారు వేటకు వెళ్ళినప్పుడల్లా రాఘవయ్యను వెంట తీసుకుపోయేవాడు. రాఘవయ్య తన భార్యను పిల్లలను పంపేసిన మర్నాడే రాజు వేటకు బయలుదేరుతూ రాఘవయ్యను కూడా తీసుకుపోయాడు. ఆ రోజు వేట ఏమాత్రము సుఖంగా సాగలేదు. మధ్యాహ్నం అయ్యేసరికి రాజుగారు వేటగాళ్ళు బాగా అలసిపోయారు. ఎండవేళ రాజుగారు రాఘవయ్య తొడ మీద తలపెట్టుకుని ఒక చెట్టు నీడన నిద్రపోయాడు. వేటగాళ్ళు దూరంగా చెట్ల కింద చేరారు. అకస్మాత్తుగా చెట్టు మీద నుంచి ఒక కాకి రాజుగారి మెడ మీద రెట్ట వేసింది. గాఢ నిద్రలో ఉండి రాజుగారు నిద్ర లేవలేదు. రాజుగారు తల కదిలించకుండా ఆ రెట్ట తీసి ఉపాయం తోచక రాఘవయ్య చాలాసేపు తికమకపడ్డాడు. ఇంతలో అతనికి రాజుగారి బొడ్డులో ఉన్న చిన్న బాకు కనిపించింది. రాఘవయ్య ఆ బాకును వర నుంచి తీసి దానితో రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీసేయబోయాడు. అంతలోనే రాజుగారు కళ్ళు తెరిచి తన మెడ మీదకు వస్తున్న బాకును చూసి, ద్రోహి, ద్రోహి అని కేకలు పెడుతూ లేచి కూర్చున్నాడు. రాజభటులు పరిగెత్తుకుంటూ వచ్చారు. నా పంచచేరి నా ప్రాణాలకే ఎసరు పెట్టిన ఈ ద్రోహిని బంధించండి అని రాజు తన భటులను ఆజ్ఞాపించాడు. రాఘవయ్యను పెడరెక్కలు విరిచికట్టి ఆ నగరానికి తీసుకుపోయారు. మర్నాడు విచారణ. రాజుగారు నిండు సభలో రాఘవయ్య మీద రాజద్రోహం నేరం ఆరోపణ చేసి, ఏం చెప్పుకుంటావు అని అడిగాడు. నేనేమి చెప్పుకోను, నీకు తోచిన శిక్ష విధించండి అన్నాడు రాఘవయ్య. నీకు పురుశిక్ష విధిస్తున్నాను. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తాం అన్నాడు రాజు. నా ఇనపెట్టెలో ఒక చందుగాయి పెట్టి ఉన్నది. అందులో నా నిక్షేపం ఉన్నది. దాన్ని ఒకసారి కళ్ళ చూడనిచ్చి తరువాత మరణదండన విధించండి అన్నాడు రాఘవయ్య. రాజోద్యోగులు వెళ్ళి ఇనపెట్టె తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉన్నది. అందులో ఉన్న చందుగాయ పెట్టి తెచ్చి రాజసభలో తెరిచారు. అందులో ఒక నీరు కావి పంచె, ఒక చిన్న చెంబు మాత్రమే ఉన్నాయి. ఇవా నీ నిక్షేపం అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు. అవును మహారాజా, వాటిని నమ్ముకున్నంత కాలము నేనే కష్టమే ఎరగను. ఇంతలో నాకు లక్ష్మీ కటాక్షం సంప్రాప్తమైంది. అది శాశ్వతం కాదని, ఈ స్థితి
ఎప్పటికైనా వస్తుందని తెలిసే వాటిని భద్రంగా దాచి ఉంచాను. వాటిని నాకు ఇప్పించినట్టయితే నా మానాన నేను పోతాను అన్నాడు రాఘవయ్య. రాజు ఆశ్చర్యపడి రాఘవయ్యను పోనిచ్చాడు. కథ కంచికి మనమేంటికి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.